నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. ఒక పేదవాడు తిరుగుతూ ఉంటాడు. చాలా ఆకలిగా ఉంటుంది ఆ పేదవాడికి. అతని దగ్గర ₹1 మాత్రమే ఉంటుంది. పాపం చాలా పేదవాడు, ఎక్కడి నుంచో ₹1 సంపాదించుకుని రూపాయి ఉంటుంది అతని దగ్గర. ఎలా తిండి సంపాదించాలో అని ఆలోచిస్తూ చివరికి ఒక దుకాణం దగ్గరికి వెళ్తాడు. ఆ దుకాణంలో ఏం చూస్తాడు? ఒక ఇత్తడి దీపం చూస్తాడు. దీపం కనిపిస్తుంది. అది ఆ దుకాణదారిని అడుగుతాడు, ఇది ఎంత అంటే ₹1 అంటాడు. ఇదేంటి ఇంత పెద్ద ఇత్తడి దీపం, అందులోని ₹1 అంటున్నాడు ఏంటి అని వివరంగా అడుగుతాడు. ఆశ్చర్యపోయి దుకాణదారితో అడుగుతాడు, ఎందుకు ఇంత తక్కువ డబ్బుకి అమ్ముతున్నారు ఈ దీపాన్ని అంటాడు. అప్పుడు దుకాణదారు చెప్తాడు, కానీ ఒక షరతు ఉంది, ఈ దీపంలో ఒక షరతు ఉంది. అది ఏంటి? ఈ భూతం ఎప్పుడూ పనిలోనే ఉంటుంది. ఈ దీపంలో ఒక భూతం ఉంటుంది. ఆ భూతం ఎప్పుడూ పనిలో ఉంటుంది. దానికి పని చెప్తూ ఉండాలి. ఆ భూతానికి ఏదో పని చెప్తూ ఉండాలి. పని లేకపోతే ఇస్తున్న వరాలన్నీ తీసేసుకుంటుంది. అంటే ఏదడితే అది ఇస్తుంది ఆ దీపంలో ఉన్న భూతం. కానీ ఏదడితే అది ఇస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా అడుగుతాం, మర్చిపోయామనుకోండి, మనకి ఇచ్చినవన్నీ కూడా తీసేసుకుంటుంది అని ఉంది. ఈ షరతు ఉంది ఈ దీపంలోనూ అంటాడు దుకాణదారు. పేదవాడు వెంటనే దీపం కొనుక్కుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే దాన్ని రుద్దుతాడు. రుద్దేసరికి భూతం ప్రత్యక్షమవుతుంది. ఆ దీపంలోంచి ఒక భూతం వస్తుంది బయటికి. ఏమి కావాలి నీకు అని అడుగుతుంది ఆ భూతం అతన్ని. ఏమి కావాలి నీకు అని అడిగింది. ఆకలిగా ఉన్నవాడు భోజనం అడుగుతాడు. క్షణాల్లో పంచభక్ష పర్వాణాలు వచ్చేసాయి. ఎప్పుడైతే భూతాన్ని అడిగాడో అతని ఎదురుగుండా పంచభక్ష పర్వాణాలు అన్నీ వచ్చేసినాయి. ఆ తర్వాత మంచం అడిగాడు. మంచం కూడా హంసతూలిక మంచి మంచం ప్రత్యక్షమైపోయింది అతని ఎదురుగుండా. భూతం ఇంకా ఏం కావాలని అడుగుతుంది. అనేసరికి అతను అడుగుతూనే ఉన్నాడు. కానీ చివరికి విసిగిపోయాడు. ఎన్ని అడుగుతారండి మనుషులు? దేవుడిని కూడా, దేవుడి దగ్గర మనం దండం పెట్టుకోవడానికి వెళ్తాము, అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి అని మనం అలిసిపోతాము. ఇంకా పులి స్టాప్ పెట్టేస్తాము. అలాగా ఆ అబ్బాయి కూడా, అతను కూడా ఏం చేశాడు? అడిగి ఇంక విసిగిపోయాడు. ఇంకేం అడుగుతాడు? అన్నీ వచ్చేసినాయి. ఏది కావాలంటే అది అన్నీ వచ్చేసినాయి. ఇంకా విసిగిపోయి పాపం ఎంతవరకు అడగకపోతే పని లేక సంపదలు పోతాయి. అలా అడగకపోతే ఇప్పుడు వరకు ఇచ్చినవన్నీ వెళ్ళిపోతాయి. అది కూడా భయం అతనికి. అపాయం గ్రహించిన వాడు తన ఊళ్ళో ఒక వృద్ధ సన్యాసి, ఆ ఊళ్ళో ఒక సన్యాసి ఉంటారు. ఉండేసరికి అతని దగ్గరికి వెళ్తాడు. ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి బాబా, మీరు ఈ సమస్యకి పరిష్కారం ఎలా తీరుతుంది అని అడుగుతాడు సన్యాసిని. అడిగేసరికి ఏమంటాడు సన్యాసి? ఒక ఉపాయం చెప్తాడు. ఒక భూమిలో ఒక గొయ్యి తవ్వు, ఒక గొయ్య తీయి. భూతం క్షణాల్లో పెద్ద గొయ్య తీసేసింది. భూతానికి ఎంతసేపు అండి, అన్నీ ఒక సెకండ్లో వచ్చేసినాయి. ఇది తర్వాత తవ్వటం కూడా ఎంత గొయ్య ఒక సెకండ్లో తీసేసింది. అప్పుడు ఆ స్తంభం నాటు, అది గొయ్య తీసిన వెంటనే ఒక స్తంభం నాటమని చెప్పమంటాడు. సరిగ్గా తర్వాత ఆ స్తంభం మీద ఎక్కుతూ దిగుతూ ఉండు. ఏమంటాడు? ఇంకా ఒకటే సన్యాసి ఒకటి చెప్తాడు, ఒక గొయ్య తవ్వు, ఆ గోతిలో ఒక కర్ర పెట్టు, ఆ కర్ర పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎక్కుతూ దిగుతూ ఉండు, అదే పని చెయ్యి అని చెప్పు భూతానికి అంటాడు సన్యాసి. అని ఇంటికి వచ్చేసరికి పేదవాడు పని చేసుకుంటూ మీద ఎక్కుతూ పనిలో పడిపోయింది. ఇంకా పని దొరికిపోయింది కదండి, పనే ఉండాలి ఆ భూతానికి. స్తంభం ఎక్కి దిగి అదే పని చేయమంటే అదే పని చేస్తూ పనిలో పడిపోయింది. ఒకరోజు తిరిగి వెళ్ళి చూశాడు. భూతం అలిసిపోయి స్తంభం పక్కనే పడుకుండిపోయింది. ఎంతసేపు అండి, భూతం ఏంటి మనుషులు ఏంటి, ఎవరైనా సరే ఎక్కి దిగడంలో అలిసిపోయి కింద స్తంభం పక్కనే పడుకుండిపోతుంది అది. అప్పుడు సంతోషంగా తన విజయగాథను ఆ సన్యాసికి చెప్తాడు. వెళ్ళి ఇలా జరిగింది, ఇలా చేశాను, మీరు చెప్పిన సహాయం చాలా మంచిదయ్యిందండి అని దండం పెట్టుకుని వస్తాడు. అంటే ఏంటి కథలో నీతి ఏంటంటే మనకి ఆ భూతం మన మనసు. చూడండి నీతి ఎంత బాగా చెప్పారో. ఆ భూతం లాంటిది ఏంటిది? మన మనసు, మనిషిలో ఉన్న మనసు. ఆ స్తంభం అంటే ఏంటి? మంత్రం. ఎక్కి దిగి పట్టుకోవాలి కదండి, స్తంభాన్ని పట్టుకుంది. అదేంటి? ఒక మంత్రం. ఆ స్తంభం ఒక మంత్రం. మనస్సును మంత్రం జపంలో నిమగ్నం చేస్తే శాంతిస్తుంది, ధ్యాన స్థితిలోకి చేరుతుంది. అలాగే మన మనసు కూడా ఒక మంచి మంత్రం
ఇస్తే అది మంత్రం జపిస్తూ జపిస్తూ ధ్యానంలోకి వెళ్ళగలుగుతుంది. మనిషి మనసు కూడా అంతే కదండి. ఒక గంట కూర్చుని అన్ని పనులు చేసేస్తాడు, మళ్ళీ ఖాళీగా కూర్చుని వాళ్ళు గొడవ వీళ్ళు గొడవ అని ఓ మనసు నెమరేసుకుంటూ ఉంటుంది. పాతవి అయిపోయినవి, ప్రజెంట్లోవి, పాస్ట్ ఫ్యూచరు అన్నీ నెమరేసుకుంటూ ఉంటుంది మనసు. దాని బదులు ఒక మంత్రం జపించమంటే ఆ మంత్రం జపిస్తూ ఉంటుంది. మంత్రం ఆ జపించడం వల్ల ఏంటంటే మనకి ఎంత లాభం ఉంటుంది, అది ధ్యానంలో కూడా తీసుకెళ్తుంది. ఆ మంత్రం ధ్యానంలో మునిగిపోతే మనలో ఆత్మజ్యోతి వెలుగుతుంది. అలా ధ్యానంలో మనం మునిగిపోతే మన అంతరాత్మలో ఉన్న జ్యోతి, ఆత్మజ్యోతి వెలుగుతుంది. ఎంత మంచి ప్రయోజనం అయిందండి, ఎంత మంచిగా చెప్పారు నీతి. నిజంగానే మనం భూతం లాంటి మన మనసుని ఒక స్తంభం గొయ్యి తీసి స్తంభం పాతే ఆ స్తంభం ఒక మంత్రమైంది. ఆ మంత్రం మనం జపిస్తూ ఉంటే మన ధ్యానంలోకి వెళ్తాము. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత మన ఆత్మ జ్యోతి వెలుగుతుంది. మనలో ఉన్న ఆత్మజ్యోతి మనకు కనబడట్లేదు కదండి, ఎక్కడ ఉందో. ఇన్ని ఆవరణలు ఉన్నాయి మన పైన. అన్ని ఆవరణలు ధ్యానం చేస్తూ చేస్తూ ఆవరణలు పక్కకు వచ్చేసిన తర్వాత ఆత్మజ్యోతి మనకి దర్శనం అవుతుంది. ఎంత మంచిగా ఉందండి. పేరు ముందే వినవలసింది. మన పనులన్నీ చేసేసుకున్నాక వాళ్ళు ఏం చెప్పారో అప్పుడు మనం వింటాము. అదంటే ఏదైనా మనం ముందు వింటే ఆ పని మనం సక్రమంగా చేసుకోవచ్చు. ఈ స్టోరీ అనమాట అండి. ఒకరోజు నక్క వేటకు వెళుతున్న మృగరాజుని అనుసరిస్తోంది. మృగరాజు అంటే సింహము. నక్క ఏం చేస్తుందండి, వేటకి వెళ్తున్నప్పుడు మృగరాజు వెనకాల వెళ్తూ ఉంటుంది. సింహానికి మంచి వేట దొరికితే తనకు ఆహారానికి లోటు ఉండదని దాని ఆలోచన. ఇంతలో ఒక కాకి, మృగరాజా వేటగాళ్ళు ఇటే వస్తున్నారు, జాగ్రత్త. కాకి చెప్తుంది మృగరాజుకి, సింహానికి చెప్తుంది, వేటగాళ్ళు ఇటే వస్తున్నారు, జాగ్రత్తగా ఉండమని. అంటే మన రాజుని భయపడమంటున్నావా అని. అదేమి పిరికిది కాదు. అవును, నేను భయపడను, చెప్పాల్సింది చెప్పాను, ఆపై మీ ఇష్టము. కాకి ఏం చెప్తుంది, అలా చెప్తూ ఉంటే మృగరాజుకి చెప్తుంది, వేటగాళ్ళు ఇటువైపే వస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ కాకి అది ఏం చేస్తుంది, నక్క మా మృగరాజుని నువ్వు భయపెట్టేస్తున్నావు అని అంటుంది. నేను ఏది చెప్పాలంటే అది చెప్పేస్తాను, ఆ తర్వాత మీ ఇష్టము అని అంటుంది కాకి. కాసేపటికి వాటి పైపు బాణాలు దూసుకొచ్చేస్తాయి. నక్క పైకిని మృగరాజు పైకి బాణాలు వస్తాయి. వేటగాళ్ళు వస్తున్నారని కాకే ముందు చెప్పింది కదండి, వినలేదు. వాళ్ళు షికారు చేస్తూనే ఉన్నారు. అప్పుడు బాణాలు వాటి మీదకి వచ్చేసాయి. భయంతో సింహం, నక్క పరుగులు తీశాయి. కొంచెం దూరం వెళ్ళాక కాకి మాటలు విని ముందే జాగ్రత్తగా ఉండవలసింది. ఈ శ్రమ, గాయాలు తప్పేవి. అవును మృగరాజా, ఎంతటి సమర్థులైనా కొన్ని సందర్భాలలో తగ్గి ఉండటం మంచిదని ఇప్పుడు అర్థమైంది. మనం మన దగ్గర అన్నీ ఉన్నా సరే ఒక్కొక్కసారి ఎవరైనా చెప్పిన మాట మనకంటే తక్కువ, వాళ్ళు చెప్పిన మాటలు మనకంటే సమర్థవంతులు కాదని మనకు అనిపించినా సరే వాళ్ళ మాటలు మనం వింటే కనుక మన లైఫ్లో మనం ఎంతో ఆపదలు వచ్చినప్పుడు అవి మనకు ఉపయోగపడతాయి. మనం గర్వపడకూడదు, నేను సమర్థవంతుడిని, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర అన్ని ఆలోచనలు ఉన్నాయి, నా బుద్ధి చాలా మంచిది, నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా ఎవరి దగ్గర చేయి చాచను, అంత డబ్బు నా దగ్గర ఉంది అని గర్వపడుతూ ఉంటే ఎవరి మాట మనం వినము. ఒక్కోసారి మన ముందు ఏ టైంని ఏ పరిస్థితి వస్తాయో మనకు తెలీదు కదండి. అన్నీ చేంజబుల్. ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు, ఏమో చెప్పలేము మనము. ఈ రోజున్న పరిస్థితి రేపు ఉంటుందో లేదో తెలీదు. ఇవాళ బాగాలేని పరిస్థితి రేపు బాగుండొచ్చు. అలా ఏ పరిస్థితుల్లో అయినా మనము ఎవరి మాట అయినా మనం ముందు విని ఉంటే కనుక ఆ మాట మనకి తప్పకుండా మన లైఫ్లో ఉపయోగపడుతుంది. అదే నక్క సింహాన్ని చెప్తుంది. మనకంటే తక్కువ సమర్థవంతులైన వాళ్ళ మాట వింటే మనము ఇన్ని దెబ్బలు, ఇన్ని పరుగులు మనకు ఉండకపోను అని నక్క సింహానికి చెప్తుంది అన్నమాట నీతి. అలాగే మనం కూడా అందరి మాటలు జాగ్రత్తగా వినాలి. నేనే పెద్దవాడిని, నేనే చిన్నదాన్ని, ఇలాగే ఏమనుకోకూడదండి. అందరిలోనూ ఆత్మ ఉంది కాబట్టి అందరిలోనూ ఆత్మ మనకి చెప్తుంది, అన్నీ ఉపయోగపడతాయి. నమస్తే అండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ అండి. కామెంట్ రాయండి, షేర్ చేయండి.